తన పొలిటికల్ లైఫ్లో భారత ప్రధాని మోడీ గారు అంటే కంప్లీట్ పొలిటికల్ టైం లైన్లో ఒక మైలు రాయిని ఆయన చేరుకున్నారు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే కనుక భారతదేశంలో ఒక సీఎంగా కావచ్చు, ఒక పిఎంగా కావచ్చు, అంటే ఒక ప్రజాధిపతిగా అంటే పరిపాలనలో సీఎం స్థానంలో పిఎం స్థానంలో కలిపి మనం చూస్తే కనుక ఇంతకుముందు ఒక సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ ఎవరైతే సిక్కిం సీఎం ఉన్నారో ఆయన 8,930 రోజులు పనిచేశారు. ఆయన మైలురాయిని దాటి ఫస్ట్ గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత భారత్కి ప్రధానిగా 8,931 రోజులు ప్రధాని మోడీ గారు తన ప్రభుత్వ పాలనలో తన డేని కంప్లీట్ చేశారంటే మొత్తం భారత రాజకీయ వ్యవస్థలో ఇంతకాలం పనిచేసి సుదీర్ఘ కాలం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా పనిచేసిన వ్యక్తిగా మోడీ గారు నిలిచారనమాట. మనం చూస్తే కనుక 2001లో మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని అయ్యారు. ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రిగానే ఉన్నారు. మొత్తం సుదీర్ఘకాలంగా నిరంతరాయంగా ఆయన 8,931 డేస్ ఆయన పరిపాలించారనమాట. గుజరాత్కు అత్యధిక కాలం చేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ గారు తర్వాత దేశంలో కూడా చాలా తక్కువ మంది ఇంత ఎక్కువ కాలం ప్రధానిగా కంటిన్యూస్గా చేశారు. అటువంటి ఒక వ్యక్తుల్లో మోడీ గారు ఒకళ్ళు అనమాట. ఇప్పుడు పూర్తి స్థాయిలో 8,931 డేస్ ప్రజాధిపతిగా మోడీ గారు పనిచేశారు. మనం చూస్తే కనుక ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పుట్టిన వాళ్ళు స్వతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ చేతర అంటే నాన్ కాంగ్రెస్ దీర్ఘకాలంగా ప్రధానిగా ఉన్న నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కూడా మోడీ గారే అనమాట. కేంద్రంలో భారత ప్రధానిగా 2 సార్లు పూర్తి కాలం తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని 3వసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇతర పార్టీ నేతగా కూడా మోడీ గారు రికార్డు నెలకొల్పారనమాట. వరుసగా 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని ప్రధాని మోడీ గారు విజయపథంలో నడిపించారు. దీంతో 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ గారి రికార్డుతో మోడీ గారు ఇప్పుడు తన రికార్డును కూడా సమం చేసుకున్నారనమాట. మనం చూస్తే కనుక గతేడాది మోడీ గారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి రికార్డుని అధిగమించి వరుసగా అంటే కంటిన్యూస్ గా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన అంటే కంటిన్యూస్ గా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన 2వ ప్రధానిగా మోడీ గారు నిలిచారనమాట. సో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ గారు 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నెగ్గి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2014, 2019, 2024లో లోక్సభ ఎన్నికలు నెగ్గి ప్రధాని అయ్యారు.